భారతదేశంలో గ్రామాలలో పేద రైతులకి ఒక మంచి ఆదాయం గేదెలు అని చెప్పడంలో సందేహమేమీ లేదు. ఇప్పుడది ఇటలీ, చైనా లాంటి దేశాల్లో వేల కోట్ల వ్యాపారానికి ఆధారమవుతోంది. ఇప్పుడు చైనా ఫామ్లలో ఎందుకు వేలాది బఫెలోస్ని పెంచుతున్నారు అంటే దీని వెనుక బాగానే వ్యాపార దృష్టి ఉంది. ఒకప్పుడు గేదె అంటే కేవలం పాలిచ్చే జంతువుగా మాత్రమే భావించేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పాలిచ్చే జంతువుగా మాత్రమే కాకుండా బఫెలో ఫార్మింగ్ అనేది ఒక పెద్ద పరిశ్రమగా తయారైంది. ఇది ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారం అవుతోంది. చైనా, ఇటలీ లాంటి దేశాలు దీన్ని చాలా ఎఫెక్టివ్గా వాడుకుంటున్నాయి. ఇప్పటికీ మనకి గేదెల్ని పెంచడం అంటే పల్లెటూళ్ళలో రైతుల ఇంటి పక్కన ఉన్న షెడ్లో నిలబడి ఉన్న 4-5 గేదెలు గుర్తొస్తాయి. భారతదేశం ప్రపంచంలోనే గేదె పాలు మరియు పాల ఉత్పత్తుల్లో టాప్లో ఉంది. కానీ ఇప్పుడు చైనా కూడా ఇదే మార్కెట్లోకి దిగుతోంది. చైనాలో ఎకరాల కొద్దీ భూభాగాల్లో పెద్ద ఫామ్లు నిర్మించి అక్కడ యంత్రాలతో వేలాది గేదెలకు బలవంతంగా పాలు తీస్తున్నారు. ఆ పాలని ప్రాసెస్ చేసి కోట్ల లీటర్ల పాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. వేల కిలోల గేదె మాంసాన్ని కూడా చైనా లాంటి దేశాలు అమ్ముతున్నాయి. గేదెల్ని వేగంగా పెరిగేలా బ్రీడింగ్ కూడా చేస్తున్నారు. కానీ ఇలాంటి బఫెలో ఫార్మింగ్ ఫ్యాక్టరీల్లో ఎలా జరుగుతుందో అలాగే మన దేశ రైతులు మానవ శ్రమతో ఎలా పాలు తీస్తున్నారు అనే విషయం చూస్తే అసలు తేడా తెలుస్తుంది. ఇవన్నీ చూసినప్పుడే అర్థమవుతుంది ఎందుకు చైనా, ఇటలీ లాంటి దేశాలు భారత్ చేతి నుంచి ఈ బఫెలో ఫార్మింగ్ ఇండస్ట్రీని తీసేయాలని పూనుకుంటున్నాయో. ఒకప్పుడు మన దేశంలో గేదె అనేది పేద రైతుల బ్యాంకుగా భావించబడింది. ఎందుకంటే రైతులకు అవసరమైనప్పుడు ముందుగా తాను పొలం లేదా ట్రాక్టర్ని కాదు, తన గేదెని అమ్మేవాడు. గేదె మనకు ప్రతిరోజు 20 లీటర్ల వరకు పాలిస్తూ సంవత్సరాల పాటు ఆదాయ మార్గంగా ఉంటుంది. అందుకే కొన్ని రైతుల వద్ద 4-5 గేదెలుండగా మరికొందరికి వేల గేదెలున్న పెద్ద షెడ్లుంటాయి. అటువంటి షెడ్ల నుంచి రోజు తాజా పాలు గ్రామ డైరీకి చేరతాయి. అదే పాలను ఉపయోగించి తయారయ్యే మిల్క్ ప్రొడక్ట్స్ భారత్తో పాటు విదేశాల్లో కూడా అమ్ముతారు. మనం చిన్నప్పటి నుంచే చూస్తున్న ట్రెడిషనల్ పద్ధతిలో గేదెల పెంపకం ఇలానే సాగుతుంది. కానీ ఇప్పుడు విదేశాల్లో ఫ్యాక్టరీల మాదిరిగా నిర్మించిన మోడర్న్ గేదె ఫార్మింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. గేదె పెంపకం అంటే ఇది సాధారణ వ్యవసాయం కాదు. ఇది ఒక సైంటిఫిక్, ప్రొఫెషనల్ ప్రాసెస్. ఇందులో గేదె జాతి, ఆహారం, సంరక్షణ, వ్యాధుల నివారణ మరియు ముఖ్యంగా పాల ఉత్పత్తిపై ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టాలి. ఈ ప్రాసెస్లో మొదటి ముఖ్యమైన దశ గేదె జాతిని ఎంచుకోవడమే. భారతదేశంలో మోరా, జాఫ్రాబాదీ, మహసానా, నీలిరవి, నాగ్పూర్, సూరతి వంటి ఎన్నో స్థానిక జాతుల గేదెలు ఉన్నాయి. వీటిలో మోరా గేదె చాలా ప్రాచుర్యం పొందింది. దీన్ని పాలను ఉత్పత్తి చేసే యంత్రం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ గేదె రోజుకి దాదాపు 20 లీటర్ల వరకు పాలిస్తుంది. అందుకే భారత్లో ఎక్కువ మంది రైతులు ఈ జాతినే ఎంచుకుంటారు. అలాగే చైనాలోని రైతులు కూడా భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న ముర్రా, స్వామ్, పూజో గేదెల్ని పెంచుతున్నారు. ఇటలీలో అయితే మెడిటేరియన్ జాతిని పెంచుతున్నారు. ఎందుకంటే ఈ జాతి పాలు ఇటలీలో ఫేమస్ అయిన మొజరెల్లా చీజ్ తయారీలో వాడతారు. ఆ తర్వాత గేదెల సంఖ్యను బట్టి 50 నుంచి 100 ఎకరాల ఫామ్ని నిర్మిస్తారు. ఇందులో గేదెల్ని గుంపులుగా వర్గీకరించి విడిగా ఉంచుతారు. ఈ షెడ్లలో కొన్ని ముఖ్యమైన విషయాలపై రైతులు శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. గేదెని ఎప్పుడూ మూసివేసిన గదిలో ఉంచకూడదు. ఎందుకంటే దానికప్పుడు శుభ్రమైన మరియు ఓపెన్ ప్లేస్ అవసరం. అందుకు రూమ్ పైభాగంలో పూర్తిగా మూత పెట్టకూడదు. షెడ్కి పైకప్పుగా టిన్ లేదా యాస్బెస్టాస్ వాడడం చాలా అవసరం. ఎందుకంటే వేసవిలో ఎక్కువ వేడితో గేదెలకు హీట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. షెడ్డు నేల తడిచిపోకుండా ఉండాలంటే కొంచెం కిందకి వాలుగా ఉండాలి. అలా అయితే నీరు నిలవదు. అలాగే గోబరం మరియు మూత్రం వెంటనే బయటికి పోతాయి. నేల సిమెంట్తో చేయాలి. ప్రతి గేదెకు కనీసం 40 నుంచి 50 స్క్వేర్ ఫీట్ స్థలం ఉండాలి. చైనా, ఇటలీ లాంటి దేశాల్లో 2000 నుంచి 3000 గేదెల వరకు పెంచే పెద్ద ఫామ్లుంటాయి. అక్కడ రైతులు గేదెలకు ఆహారం అందించడానికి షెడ్ల పక్కనే గడ్డి పంటల్ని సాగు చేస్తారు. దీనివల్ల ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గుతుంది. గేదెల్ని షెడ్లోకి తీసుకెళ్లిన తర్వాత అక్కడి రైతులు ప్రతిరోజు గడ్డి కోసి అందులో చెరుకు పొడి మరియు ఇతర సప్లిమెంట్లను కలిపి ట్రక్ లేదా యంత్రం ద్వారా మొత్తం ఫామ్లో తిరుగుతూ గేదెలకు మేత వేస్తారు. కానీ భారతదేశంలో చిన్న షెడ్లలో మాత్రం రైతులు మేతని చేత్తో ఎత్తుకుని గేదెలకు వేస్తూ ఉంటారు. కానీ ఒక గేదెకు సరైన డైట్ ఇవ్వడం చాలా ముఖ్యమైన విషయం. గేదెకు తగిన ఆహారం లేకపోతే పాలు కూడా తక్కువగా వస్తాయి లేదా మంచిగా రావు. అందుకే గేదెలకు ఎప్పుడూ మంచి డైట్ ఇవ్వాలి. అంటే ఎండుగడ్డి, తాజా గడ్డి, ధాన్యం, మినరల్స్ మిక్స్, అలాగే శుభ్రమైన తాగునీరు ఉండాలి. సాధారణంగా ఒక గేదెకి రోజుకి కనీసం 25 నుంచి 30 కిలోల పచ్చిగడ్డి, 5 కిలోల ఎండుగడ్డి, 3 నుంచి 4 కిలోల కన్సంట్రేట్ ధాన్యం అవసరమవుతుంది. పాలు ఎక్కువ భాగం నీటి వల్లనే ఉంటుంది కాబట్టి గేదెకి ఎప్పుడూ తాగునీరు అందుబాటులో ఉండాలి. గర్భవతిగా ఉన్న గేదెలకైతే ప్రత్యేక శ్రద్ధ అవసరం. అలాంటి సమయంలో ఆహారంలో ప్రోటీన్, కాల్షియం ఎక్కువగా ఉండేలా చూడాలి. అలాగే గేదె టెంపరేచర్, ఆరోగ్యం కూడా గమనిస్తూ ఉండాలి. గేదె గర్భధారణ కాలం సుమారు 10 నెలలు, అంటే 280 నుంచి 300 రోజులు ఉంటుంది.
ఈ సమయంలో గేదె మానసిక స్థితి, ఆహారం, పరిశుభ్రత అన్నింటి మీద కూడా ఫార్మర్స్ శ్రద్ధ వహించాలి. గేదె దూడ పుట్టించిన తర్వాత దూడని కొంతకాలం తల్లితో ఉంచుతారు, కానీ తర్వాత వేరుగా శిశుగేదెల సెక్షన్కి తీసుకెళ్తారు. ఎందుకంటే గేదె దూడని పుట్టించిన వెంటనే ఎక్కువ పాలిస్తుంది. అందుకే ఫ్యాక్టరీల్లో ఆ పాలని ఎక్కువగా ఉత్పత్తి చేసి అమ్మడంపై దృష్టి పెడతారు. దూడలకు కూడా ప్రతిరోజు తల్లి గేదె పాలు తాగించడమే జరుగుతుంది. ఎందుకంటే అలా చేస్తే వాటి పెరుగుదల బాగా జరుగుతుంది. ఇప్పుడు మీరు ఊళ్ళో గమనించి ఉంటారు, గేదెలు ఎప్పుడూ చెరువుల దగ్గర ఉండడాన్ని ఇష్టపడతాయి. రైతులు కూడా గడ్డి మేపించడానికి తీసుకెళ్తే చెరువు దగ్గరే కొన్ని గంటలు వదిలేస్తారు. ఎందుకు అనుకుంటున్నారా? ఇది చాలా సింపుల్. గేదెల్ని రోజు స్నానం చేయించడం వల్ల పాల ఉత్పత్తిపై నేరుగా ప్రభావం చూపుతుంది. అందుకే గ్రామాల్లో ఒక మాట ఎక్కువగా అంటూ ఉంటారు, గేదెకి ఎంత చల్లగా ఉంటే అంత ఎక్కువ పాలిస్తుంది. గేదెని రోజు శుభ్రంగా ఉంచటం, శరీరంపై మట్టిని లేదా బూడిదని రాసే పురాతన పద్ధతి కూడా ఉంది. వేసవిలో అయితే వాటిని నీటిలో ముంచి చల్లబరచడం అవసరం. ఈ పనులు రైతులెంతో ప్రేమతో, బాధ్యతతో రోజూ చేస్తారు. ఎందుకంటే గేదె వాళ్లకు జీవనోపాధి ఇస్తుంది. అందుకే భారతీయ సంప్రదాయంలో పశువుల్ని అత్యంత గౌరవంతో చూస్తారు. కానీ విదేశాల్లో, ఉదాహరణకు చైనా లేదా ఇటలీలో మనలాంటి అనుబంధం ఎక్కువగా ఉండదు. అక్కడ గేదెల శరీరానికి మట్టిని పట్టించరు, కానీ గేదెల కోసం షెడ్ల దగ్గరే ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ లాంటి చెరువు తయారు చేస్తారు. ఆ చెరువులో గేదెలు 2 నుంచి 3 గంటలు సేద తీరుతూ స్నానం చేస్తూ గడుపుతాయి. తర్వాత వాటిని తిరిగి షెడ్డుకు తీసుకెళ్తారు. ఇక్కడ పాలని పితకడం గురించి మాట్లాడుకుందాం. మొదటగా మన భారతీయ రైతుల విషయానికొస్తే వీళ్లే ఈ భారీ గేదె ఫార్మింగ్ పరిశ్రమను నెలకొల్పినవారు. పాలు పితకడం అనేది చాలా క్రమబద్ధమైన ప్రక్రియ. ఉదయం సాయంత్రం రోజుకు 2 సార్లు గేదెల్ని శుభ్రంగా ఉంచిన స్థలంలో, ప్రశాంత వాతావరణంలో శుభ్రమైన చేతులతో పాలు తీయడం జరుగుతుంది. ఆ పాలు వెంటనే ఊర్లోని డైరీకి తీసుకెళ్లి ఇస్తారు. ఎందుకంటే వాటిని వెంటనే చల్లబెట్టాలి లేదా మరిగించాలి, లేదంటే పాలు పాడైపోతాయి. కానీ చైనా, ఇటలీ లాంటి దేశాల్లో మాత్రం పాలు పితకడానికి మనుషుల కంటే మెషిన్లపైన ఎక్కువ ఆధారపడతారు. అక్కడ మిల్కింగ్ మెషిన్లు ఉపయోగిస్తారు. ఉదాహరణకి ఒకే సమయంలో 70 గేదెల పాలు తీయగలిగే రోటరీ మెషిన్ ఉంటుంది. ఇందులో ప్రతి గేదెని ఒక ప్రత్యేక సెక్షన్లో నిలబెట్టి ఓ వర్కర్ ఆ గేదెకు పాలు తీసే మెషిన్ని జత చేస్తాడు. అలా కొన్ని నిమిషాల్లోనే ఆ గేదె నుంచి పాలు మొత్తం తీసుకుని నేరుగా పైపు ద్వారా ఒక పెద్ద కంటైనర్కి పంపిస్తారు. ఈ మిల్కింగ్ మెషిన్స్ గురించి కూడా మనకి 2 వాదనలు వినిపిస్తాయి. కొందరు అంటారు, దీనివల్ల గేదెకి ఎలాంటి బాధ ఉండదు, పాలు త్వరగా శుభ్రంగా వస్తాయి. మరికొందరు అంటారు, ఈ మెషిన్ల వాడకంతో గేదెకు బాధ కలగచ్చు, ఒత్తిడిగా అనిపించవచ్చు. దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు మన టాపిక్లో ముందుకెళ్తే గేదె నుంచి తీసిన పాలు ఇక పాల ప్రాసెసింగ్ ప్లాంట్కు వెళ్లే ప్రయాణం మొదలవుతుంది. అక్కడ మొదటగా ఆ పాలని పరీక్షిస్తారు. అందులో ప్రోటీన్, ఫ్యాట్, బ్యాక్టీరియా ఇంకా ఇతర సూక్ష్మజీవుల ప్రభావం ఎంతుందో చెక్ చేస్తారు. తర్వాత ఈ పాలను పాశ్చరైజేషన్ అనే ప్రక్రియలోకి తీసుకెళ్తారు. అంటే పాలని ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతకు వేడి చేసి వెంటనే చల్లబెడతారు. దీనివల్ల పాలలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా చనిపోతాయి. ఇది పాలను మరిగించకుండా శుద్ధి చేసే ఒక సైన్స్ ప్రక్రియ. దీనివల్ల పాలలోని పోషక విలువ తగ్గదు, రుచి కూడా మునుపట్లాగే ఉంటుంది. పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా అవుతుంది. తర్వాత ఈ శుద్ధి చేయబడిన పాలని కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసి ప్యాకింగ్ చేసి మార్కెట్కి పంపిస్తారు. అలా మనం బయట కొనే పాలు మార్కెట్కి వస్తాయి. ఇక్కడ పాలు మాత్రమే కాదు, వాటి నుంచి చీజ్, పన్నీర్ వంటి పదార్థాలు కూడా తయారవుతాయి. మరి మీరేమనుకుంటున్నారు? భారత్లో గేదె పశుపోషణను ఇంకా ప్రోత్సహించాలా? జంతు పాడి పరిశ్రమ గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లలో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికర సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జై హింద్.